అందరికీ మొన్న జరిగినటువంటి నారా లోకేష్ గారి యొక్క ప్రారంభోత్సవాలు దిగ్విజయం జరిగింది. దాన్ని సహకరించిన మీకందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. దాని సందర్భంగా నేను చూసా, పేరు కూడా ఉచ్చరించాలంటే కూడా నాకు అవమానంగా ఉంది. ఎందుకంటే విలువలు ఉండి మాట్లాడే వ్యక్తుల గురించి అయితే మాట్లాడచ్చు, కానీ మా ఆది నాయకుడు గురించి మాట్లాడినాడు కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నా. లేదంటే మీకు తెలుసు, కొండ ఉంటుంది, కొండను చూసుకోక మరొకతా ఉంటుంది. అది దాని అర్థం మీరు అర్థం చేసుకోవచ్చు. దానికి ఏముంటుందంటే ఆ కుక్కకి నా కొండ ఏదో నాకు చూసి భయపడుతుంది, నాకు జనాలు దీనివల్ల భయపడతారు అనుకుంటారు. అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడకూడదు, కానీ మా నాయకుడి గురించి మాట్లాడినాడు కాబట్టి ఒక పిల్ల చేష్టలు చేస్తున్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నా. ఎందుకు ఆ ఓడి కూడా చెప్తున్నా అంటే, పిల్ల చేష్టలు అనేది ఒళ్ళంతా డబ్బు సంపాదించిన గర్వం 2019 నుంచి 24లో ఒళ్ళంతా తండ్రిని అడ్డం పెట్టుకొని, తండ్రి సంపాదించింది కాకుండా ఇక్కడ సంపాదించిన మదం కొవ్వుతో మాట్లాడిన వ్యక్తులు కాబట్టి పిల్ల చేష్టలు అంటున్నాం. మీరే చూస్తుంటారు, నిన్న నారా లోకేష్ బాబు గారు పేరు ఉచ్చారణ చేయాలంటే నీకు ఉచ్చబోస్తా, తొందరలో పోపిస్తా ఉచ్చ. ఎందుకురా మాట్లాడినా వీళ్ళ గురించని మీరే తలుచుకుంటారు, తొందరలో ఉచ్చబోపిస్తా. మీరు చేసినటువంటి అకృతాలన్నీ కూడా వదిలేశా. కక్ష సాధింపవద్దు, చంద్ర నియోజకవర్గంలో డెవలప్మెంట్ పోవాలని సుమారు 23 నెలల నుంచి డెవలప్మెంట్లో ఉన్నా. కానీ మాది చేతకాంతను అనుకొని లేదు ఇంకోటి అనుకుంటున్నాం. మా నాయకుళ్ళు, ఆది నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ అందరూ నువ్వు చంద్ర డెవలప్మెంట్ చేయి కానీ కక్ష సాధింపులు మనకు వద్దు అని చెప్తూ న్యాయపరంగా వెళ్ళు అని చెప్పిన విధానాన్ని వల్ల నేను ఈరోజు ఉన్నా. కానీ నిన్న నువ్వు మాట్లాడిన తర్వాత నువ్వు చేసినటువంటి అకృతాలు, నీ కుటుంబం చేసిన అకృతాలు అన్నీ ఉచ్చబోపిస్తా. నీతో వెనకాల పక్కన ఉన్న వాళ్ళు అన్ని అకృతాలు బయట వస్తాయి తొందరలో తెలియజేసుకుంటూ. నిన్న మాట్లాడాడు నారా లోకేష్ గారి నుంచి. తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ. ఆ బడుగు బలహీన వర్గాల పార్టీలో పార్టీ కార్యకర్తలే యజమానులు. అటువంటి పార్టీలో 2014 ఎలక్షన్లో వెనకాలండి నడిపించిన వ్యక్తి మా నాయకుడు, మా అందరికీ ముందు నడిపిస్తున్న వ్యక్తి మా నారా లోకేష్ బాబు గారు. 2014 ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత కార్యకర్తలకి ఏదైనా చేయాలని ఉద్దేశంతో ఆ రోజు దేశ చరిత్రలో ఎవరు చేయలేని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తల సంక్షేమ నిధి చేసిన ఘనత నారా లోకేష్ గారు. దాని తర్వాత దేశ చరిత్రలో ఏ పార్టీ కానీ లేని విధంగా 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్, 100 రూపాయలు, దీంతో 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ బీమా పాలసీ చేసి వ్యక్తి నారా లోకేష్ గారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే కార్యకర్తల కోసం ఆయన చేస్తున్న విధి ఏ విధంగా ఉందని. దాని తర్వాత 2014 నుంచి 19 వరకు ఆయన ఐటీ రంగంలో కానీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కానీ ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్మెంట్ చేశాడో మీకు అందరూ తెలుసు. దాని తర్వాత 2019 నుంచి 24 వరకు వైసీపీలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కానీ, రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీని కానీ, వివిధ రంగానికి సంబంధించిన పార్టీని వేధిస్తుంటే ఆయన నేనున్నానని భరోసిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నేను అన్నగా, తమ్ముడుగా, ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నానని భరోసా ఇస్తూ మాకందరికి ధైర్యాన్ని నింపిన వ్యక్తి నారా లోకేష్ గారు. అటువంటి వ్యక్తిని రాష్ట్రంలో యువగలం పాదయాత్ర ద్వారా చిత్తూరు జిల్లాలో స్టార్ట్ చేసి 2023లో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చంద్రగిరి నియోజకవర్గంలో
4 రాత్రులు 5 రోజులు తిరిగి ఒక ప్రపంచం సృష్టించిన వ్యక్తి మా నారా లోకేష్ గారు. దాని తర్వాత మీరు ఈస్ట్ వెస్ట్ గోదావరి పోయే లోపల మీరు ఏ విధంగా అడ్డంకులు పెట్టి మా పెద్ద ఆయన్ని అరెస్ట్ చేస్తూ దాని తర్వాత కూడా పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించారో మీకు తెలుసు. అటువంటి వ్యక్తి దేనికి భయపడకుండా కార్యకర్తలుగా ఉన్న వ్యక్తిని ఈరోజు రాష్ట్ర వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్కి చేశారంటే దానికి గర్వకారణం మా అందరికీ. నీలాగా లోపాయకారంగా కిందకు పోయి విజయసాయిరెడ్డి గారి కాళ్ళు పట్టుకొని చేయలే. వెన్నుపోటు రాజకీయం అన్నావు. ఎవరిది వెన్నుపోటు రాజకీయం? ఆనాటి పరిస్థితిలో ఆనాటి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మీ పార్టీలో ఉన్నటువంటి ఈరోజు లక్ష్మీపార్వతి వల్ల పార్టీ నాశనం అవుతా ఉందనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి సమిష్ట నిర్ణయం ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం జరిగింది. ఆ రోజు 1, 2 సార్లు 3 సార్లు ఆ రోజు పెద్ద ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గరికి వెళ్ళి లక్ష్మీపార్వతి వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంది, అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి 3, 4 సార్లు అందరూ నాయకులు చెప్తే కూడా లక్ష్మీపార్వతి గారు మార్చుకోనప్పుడు ఆ రోజు ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీతో లోపాయకారంగా లక్ష్మీపార్వతి వర్గం చేసుకుంటే పార్టీ ఎక్కడ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఆ రోజు ఉన్న నాయకులు మా పెద్ద సిబిఎన్ గారిని నాయకత్వంలో పనిచేయడం జరిగింది. ఇది వెన్నుపోవటం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క స్వలాభం కోసం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం. ఇక్కడెక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ స్వలాభం కోసం కాదు. వెన్నుపోటు అంటే మీ కుటుంబం వెన్నుపోటు అంటే నిన్ను వైఎస్ఆర్కి పరిచయం చేసిన కరుణాకర్ రెడ్డిని వెన్నుపోటు చేసినావు. నీకు 2001లో జెడ్పీటీ టికెట్ ఇచ్చినటువంటి అరుణక్కను వెన్నుపోటు చేశావు. 2014లో నువ్వు గెలిచిన తర్వాత మన చిత్తూరు జిల్లాకు పెద్ద ఆయనని పిలిచే రాజగోపాల్ నాయుడు గారి ఫ్యాక్టరీలో ఉంటే నువ్వు ఏ విధంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి బెదిరించి ఏ విధంగా చేసినావు, నీది అది వెన్నుపోటు. నిన్ను 2019 ఎలక్షన్లో ఆర్థికంగా నీకు సపోర్ట్ చేసినటువంటి వేమిరెడ్డి ఫ్యామిలీని వెన్నుపోటు పడిచింది నువ్వు. వెన్నుపోటు అంటే 2019లో విజయసాయిరెడ్డి గారు ఎవరికి ఇవ్వకుండానే నీకు తుడా చైర్మన్ ఇప్పిస్తే ఆ తుడా చైర్మన్ అభివృద్ధి చేస్తానని చెప్పి నువ్వు ఏ విధంగా వెన్నుపోటు పెట్టి వేమిరెడ్డి గారిని విజయసాయిరెడ్డి గారిని బయటికి పంపించిన వ్యక్తి నువ్వు. ఇది వెన్నుపోటు. నీ గురువు అంటున్నావు, ఆ గురువు కరుణాకర్ రెడ్డిని ఏ విధంగా తొక్కాలనుకున్నావు, ఏ విధంగా తుడా చైర్మన్ తీసుకుని ఆయనకి ఏ విధంగా అడ్డంకులు పెట్టావో అది వెన్నుపోటు. 2014 ఎలక్షన్ కానీ 2019 ఎలక్షన్ కానీ 2024 ఎలక్షన్లో కానీ నీకు అండదండలు ఇచ్చిన సాయం చేసి ఉంటే పెద్దిరెడ్డిని తొక్కాలనుకున్నావు, అది వెన్నుపోటు. వెన్నుపోటు అంటే నీ కుటుంబం, చెవిరెడ్డి కుటుంబం. వెన్నుపోటు అంటే చిత్తూరు జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ వాళ్ళందరూ చెప్తారు వెన్నుపోటు అంటే చెవిరెడ్డి అని. నీ దెబ్బకి భయపడిపోయారు వైసీపీ తాడేపల్లిలో ఉన్నటువంటి ఆఫీసులో ప్రతి ఒక్కరు. నువ్వు జైలుకి వెళ్ళావు, ఎందుకోసం వెళ్ళావు? జగన్ గారి కోసం వెళ్ళావు నువ్వు జైలుకి. నీవు వెళ్ళింది నీ డబ్బు అక్రమ లిక్కర్లో 600 కోట్లు సంపాదించినావు అని చెప్పింది. దానికి సాక్ష్యం కసిరెడ్డి గారు, వేరెవరు కాదు. సుమారు 600 కోట్లు సంపాదించి ఈరోజు కూడా కసిరెడ్డి గారే చెప్పిన సాక్ష్యం. నీతో ఉన్నటువంటి వ్యక్తులు డబ్బులు లెక్కేస్తా ఉన్న మిషన్ కూడా చూసారు. ఆ డబ్బు ఎక్కడిది? నీకు ఇంకా చెప్తున్నా, మేము కాదు, నువ్వు ఎప్పుడైతే జైలుకి వెళ్ళావో ఆ జైలుకి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ విధంగా డబ్బులు తిన్నావు. ఎలక్షన్ ముందు వైసీపీ పార్టీకి సంబంధించినట్టు ఎన్ఆర్ఐలు ఇచ్చినటువంటి సుమారు 40 నుంచి 50 కోట్ల డబ్బు పార్టీ పేరుతో తీసుకుని దాన్ని తిన్నామని అది కూడా చెప్పడం జరిగింది. ఇక్కడే మా పాత్రికా మిత్రులకి అందరికి కూడా కొందరు తెలుసు, తెలియకపోవచ్చు. సీఎం ఆఫీసులో మామూలుగా ఏ సీఎం ఆఫీసులో భోజనం ఇస్తారు స్టాఫ్కి అందరికీ, అదేవిధంగా అక్కడికి వచ్చే ప్రజలకు ఇస్తారు. 260 రూపాయలు మీల్స్ బిల్లు పెట్టి 100 రూపాయల ఆహారం ఇచ్చిన వ్యక్తి నువ్వు. నువ్వా మా గురించి మాట్లాడేది? నువ్వా అవినీతి గురించి మాట్లాడేది? నువ్వా మా నారా లోకేష్ బాబు గారి గురించి మాట్లాడేది? మామూలు ప్రజలు వైసీపీ పార్టీకి సంబంధించిన అధికారులు తినే భోజనం కూడా కమిషన్ పెట్టుకున్న వ్యక్తి, కక్కుర్తి పడిన వ్యక్తి నువ్వు. నువ్వా మా గురించి మాట్లాడేది? నువ్వా నీ కుటుంబమా మా గురించి మాట్లాడేది? నిన్ను వెనకాల నిన్న ప్రెస్ మీట్లో నిన్ను పెట్టి నడిపిస్తున్నటువంటి భాస్కర్ రెడ్డి ఇంకా బుద్ధి తెచ్చుకో, ఇంకా బుద్ధి తెచ్చుకో అన్నాడు నీ కొడుకు. 220 రోజులు జైల్లో పెట్టించారని. నువ్వేమి స్వాతంత్ర సమరానికి పోలా, నువ్వు స్వాతంత్ర సమర యోధుడు కాదు.
నువ్వు పోయింది అక్రమ అవినీతి, తుడా డబ్బు ఇంకా ఉంది. 120 కోట్లు తిండింది తుడా డబ్బు ఉంది, ఇంకా జరుగుతా ఉంది ఏసీపీ. నీ వల్ల ఈరోజు సుమారు 4 నుంచి 5 మంది ఎంపీడీ వాళ్ళు సస్పెండ్ అవుతారు. తుమ్మలగుంట్లో ఆ రోజు పనిచేసిన సెక్రటరీ సస్పెండ్ అవుతాడు, రిమూవ్ అవుతాడు. ఈ రోజుకి తుమ్మలగుంటలో పంచాయతీ పేరుతో తుడా డబ్బు వేసుకుని డబ్బు ఇంకా విత్డ్రా కాలా. తుమ్మలగుంట గ్రౌండ్ నీ ఆధీనంలో పెట్టుకుని ఇంకా విత్డ్రా చేయలా. తుమ్మలగుంట గెస్ట్ హౌస్ ఇంకా విత్డ్రా చేయలా. దీనంతా సహకరించి అధికారులతో పాటు అందరూ వెళ్తారు. ఇంకా తొందరగా వారంలో నీ భరతం చూపిస్తా, వారం రోజులు టైం. ఎవడు వచ్చినా దిక్కుండా నేనేమని చూపిస్తా. ఇంకా నీవు ఈరోజు చెప్తున్నా, కుప్పంలో వెళ్ళావు, కుప్పంలో అర్ధరాత్రి వెళ్ళావు, నువ్వు నీ కొడుకు భాస్కర్ రెడ్డి గుర్తుపెట్టుకో, నోట్ చేసుకో. అధికారం వచ్చిన వెంటనే మీ అంతు చూస్తామని నేను మళ్ళా చెప్తున్నా. అధికారం రాదు, వచ్చిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వెంటుకు కూడా నువ్వు పీకలేవు, నువ్వు కానీ నీ కుటుంబం కానీ గుర్తుపెట్టుకో. ఏం మాటకు వస్తే బెదిరిస్తున్నావు, ఈ బొడ్డ బెదిరింపులు నీ గవర్నమెంట్లో మేము బెదర్లా. నువ్వు ఎన్ని అకృతాలు చేసావో నాకు తెలుసు, నేను చెప్పుకోవాలి. ఆ రోజు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, నువ్వు మేం కాదు. నువ్వు ఏ విధంగా చేసినావు, ఏ విధంగా అక్రమ మార్జిన్ వచ్చిందో నీకు అందరూ తెలుసు. ఈరోజు అవినీతి అంటున్నావు. తుమ్మలగుంటలో పెట్టినటువంటి ఫ్లాగ్ 3,25,00,000 తుడాల టెండర్ వేస్తే దానికి సంబంధించిన 1,25,000 వుడ్ నీ ఇంటికి వచ్చింది. సాక్ష్యం ఉంది, వుడ్ యజమాని ఉన్నాడు, రా టింబర్ డిపో రా హైదరాబాద్లో, సాక్ష్యం ఇప్పిస్తా. జనరేటర్ ఎక్కడిది? తుడా డబ్బుతో జనరేటర్ వాడుకున్నావు. తుడా గెస్ట్ హౌస్ మీ అమ్మని నాన్న తుడా గెస్ట్ హౌస్లు పెట్టించావు 2 సంవత్సరాలు సుమారు గవర్నమెంట్ వచ్చేంత వరకు. తుడా డబ్బు ద్వారా నువ్వు ఎంతెంత వాడావో లెక్కేసుకో. తుడా కేసే కాదు, తొందరలో దొంగ ఓట్ల కేసు కూడా వస్తూ ఉంది. నువ్వు ఎన్ని దొంగ ఓట్లు ఎక్కించినావు, ఎన్ని ఎపిక్ కార్డులు ఎక్కించినావు అన్నీ తెలుసు. అన్నీ కూడా తొందరలో సాక్ష్యం వస్తుంది. నిన్నన్నాడు ఒక ఆయన, నేను కాలేజ్ స్థాయి నుంచి, నేను స్కూల్ స్థాయి నుంచి లీడరు, నేను ఈ విధంగా ఆ విధంగా. అవును, నువ్వు స్కూల్ నుంచి స్థాయి నుంచి లీడర్ అయినా నువ్వు చూడు, 15 ఏళ్ళకే దొంగ ఓటు, 15 సంవత్సరాలకే 29/6/99లో పుట్టావు నువ్వు. పుట్టినాక చూడు ఓటర్ లిస్టులో ఆ రోజే 15 సంవత్సరాలకే తుమ్మలగుంట్లో ఓటర్ ఎక్కించుకున్నావు. ఇది నీ ఘనత, నీ కుటుంబం ఘనత. ఆ రోజు అన్ని పేపర్లో వచ్చింది చూడండి, నేను కాదు రాసింది. ఆ రోజు చూడండి, ఈనాడు పేపరు, ఇది ఈనాడు పేపర్ కటింగ్, ఇది ఆంధ్రజ్యోతి పేపర్ కటింగ్. ఆ రోజు వచ్చింది చూడండి, 2014 నాటికి నిజం మోహిత్ వేస్ కేవలం 15 సంవత్సరాలు మాత్రమే దొంగ ఓటు వార్త. ఇది నాయన నీది, ఇది నీ కుటుంబం చరిత్ర, ఇది నీది. నువ్వేదో ఎంపీపీ అయినావు, ఎవరి వల్ల దయ వల్ల ఎంపీపీ అయినావు. ఆ రోజు పెరుమాలపల్లిలో ఎవరిని నామినేషన్ వేయకుండా ఆ రోజు ఈరోజు చనిపోయిన వ్యక్తి, ఆ రోజు వాసు వల్ల ఆడున్న వైసీపీ నాయకులు ఎంపీపీ అయ్యావు.